హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికాలో భారతీయ వైద్యుని అరెస్ట్ చేయడం జరిగింది. వీన్ని భారతీయ వైద్యుడు అనడం కంటే ఒక ఉన్మాది, ఒక శృంగారానికి అలవాటు పడ్డ ఒక బానిస, ఒక సైకో అని మనం పిలవచ్చు. ఎందుకు నేను ఈ పదాలు యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, ఎందుకు నేను ఈ పదాలని వాడాల్సి వచ్చిందంటే, ఈయన మీర్చిగండ్‌లో పనిచేస్తున్న ఒక వైద్యుడు. ఒక శృంగారానికి అలవాటు పడ్డ బానిస. వీడిని డాక్టర్ అని మనం ఎట్టి పరిస్థితుల్లో మనం వీడిని డాక్టర్‌గా పరిగణించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీడు చేసిన దారుణాలు అన్నీ ఇన్ని కాదు. మనం చూసుకుంటే వీడు ఏం చేశాడు అంటే, వీడు ఒక ఉన్నత స్థాయిలో ఒక డాక్టర్ చదవాలంటే చాలా కష్టపడాలి. అంటే ఈ డాక్టర్ కోర్స్ తీసుకోవాలి. దానికి సంబంధించిన జూనియర్ డాక్టర్ అవ్వాలి. మళ్ళీ ఎంబీబీఎస్ చేయాలి. ఎన్నో కష్టాల వెనుక పడితే కానీ దాని తర్వాత డాక్టర్ అవ్వరు. ఇంత ఉన్నతమైన ఒక స్థితిలో ఉండి నలుగురు ప్రాణాలు కాపాడే స్టేజ్‌లో ఉండి మంచి పనులు చేయాల్సిన ఈ దౌర్భాగ్యుడు ఏం చేశాడు అంటే, ఇతను ఏదైతే హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడో అదే హాస్పిటల్‌లో బాత్రూమ్‌లలో, డ్రెస్సింగ్ రూముల్లో కొన్ని రూమ్స్‌లో హిడెన్ కెమెరాస్ పెట్టాడు. అదే విధంగా ఈ హిడెన్ కెమెరాస్‌ని వాళ్ళ ఇంట్లో కూడా పెట్టడం జరిగింది. ఈ హిడెన్ కెమెరాస్ పెట్టి ఈ బాత్రూమ్‌లోకి ఎవరెవరైతే పేషెంట్స్ వస్తున్నారో, పేషెంట్స్ తాలూకా మనుషులొస్తున్నారో వాళ్ళ వీడియోస్ అన్నీ వీడు చిత్రీకరించేవాడు ఆ హిడెన్ కెమెరాస్ వల్ల. అదే గాకుండా ఒకరోజు ఎందుకో వాళ్ళ భార్య ఇతని ఫోన్ చెక్ చేయడం జరిగింది. ఎందుకో తెలీదు గానీ వాళ్ళ భార్య ఫోన్ చెక్ చేస్తే ఆ ఫోన్‌లో చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఉండే నగ్న వీడియోలు కనపడడం జరిగింది. ఈ నగ్న వీడియోలు ఏదైతే ఆయన చిత్రీకరించుకొని పెట్టుకున్నాడో, ఆ నగ్న వీడియోలన్నీ కనిపించడం జరిగింది. జ కనిపించిన వెంటనే అతని భార్య, నిజంగా చెప్పాలంటే ఈ భార్యని ఇక్కడ మెచ్చుకోవచ్చు. సొంత భర్తని గూడా మనం చూడకుండా పోలీసులకి కంప్లెయింట్ ఇచ్చింది. పోలీసులు వెంటనే రియాక్ట్ అయ్యి దీని మీద చర్యలు తీసుకోవడానికి అతన్ని ఎంక్వైరీ చేస్తే అతని ఫోను అండ్ ల్యాప్‌టాప్‌ని వీళ్ళు చెక్ చేయడం జరిగింది. చెక్ చేసిన వెంటనే పోలీసులు కంగుతిన్నారు. అసలు ఏంటి ఈ దౌర్భాగ్యుడు చేసిన తప్పులేంటి అని మనం చూస్తే, ఒకే ఫోల్డర్‌లో 13,000 సెక్స్ వీడియోలు వాడు పెట్టుకోవడం జరిగింది. ఎలా వచ్చాయి? ఎందుకంటే ఇవన్నీ వీడి మొబైల్‌లో వాడు రికార్డ్ చేసుకున్న వీడియోస్. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉన్నారు అందులో. వీడు ఏం చేసేవాడంటే పేషెంట్స్‌ని గావచ్చు, అక్కడికొచ్చిన పేషెంట్స్‌కి మత్తు ఇంజెక్షన్‌లిచ్చి, మత్తుమందిచ్చి వీడు వాళ్ళ మీద అత్యాచారం జేయడం జరిగింది. ముసలి వాళ్ళ మీద అత్యాచారం జేయడం జరిగింది. చాలా మంది చిన్న పిల్లలు వైద్యునికి నిజంగా నాకు చాలా చెప్పడానికి కూడా చాలా బాధేస్తుందండి. నేను గూడా విన్నప్పుడు చాలా బాధపడ్డా. మామూలుగా చిన్న పిల్లలు గానీ, వృద్ధులు గానీ వీళ్ళు హాస్పిటల్‌కి ఒక హోప్‌తో ఎళ్తారు. డాక్టర్ మంచి చేస్తాడు, బతికిస్తాడు. అలాంటి డాక్టరు నిజంగా ఈ దౌర్భాగ్యుడు వాళ్ళని గూడా మత్తు ఇంజెక్షన్‌లిచ్చి, మత్తు మందులిచ్చి వాళ్ళని అత్యాచారం చేయడం అనేది నిజంగా దౌర్భాగ్య స్థితి అండి ఇది. అసలు వీడు ఎందుకు ఇలా చేయాల్సొచ్చింది? నిజంగా చెప్పాలంటే వాడొక సైకో అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే 13,000 నగ్న వీడియోలు వాడు రికార్డ్ చేసుకొని వాడి ఫోన్‌లో పెట్టుకున్నాడంటే నిజంగా వాడు మెంటల్‌గా ఎంత సెక్స్‌కి అడిక్ట్ అయ్యాడు అనేది మనం ఇక్కడ గమనించాల్సిన విషయం. వీడు ఏం చేసేవాడు? అక్కడున్న పేషెంట్‌లను గావచ్చు, అదే విధంగా అక్కడున్న నర్స్ స్టాఫ్‌ని గావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని కొంతమందిని బలవంతంగా గావచ్చు, కొంతమంది హిడెన్ కెమెరాస్‌తో గావచ్చు, కొంతమందికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గావచ్చు, ఇలా చాలా మందిని వీడు సెక్సువల్‌గా వాడుకొని ఆ వీడియోస్‌ని గూడా వీడు చిత్రీకరించడం జరిగింది వాడి మొబైల్‌లో. చూసి నిజంగా పోలీసు వాళ్ళు షాక్ తిన్నారు. ఇంకా చాలా దీని వెనకాల ఉన్నాయి. ఇంకా చాలా సంఘటనలు వీడు చేశాడు అని ఇంకా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ విషయాలు ఇంకా కొన్ని మనకు తెలియాల్సి ఉంది. లిటరల్‌గా 13,000 సెక్స్ వీడియోలంటే నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరమైన విషయం. ఎంతో మంది ఆ సెక్స్ వీడియోల్లో ఉండడం జరిగింది. ఇంతమంది ఈ హరాస్మెంట్‌కి గురయ్యాడు, వాడు ఇంతమందిని అత్యాచారం చేశాడంటే నిజంగా అంత దౌర్భాగ్యుడే లేదు. వీడిని డాక్టర్ అనడం కంటే సైకో అనడం చాలా బెస్ట్. ఇలాంటి ఎదవలకి నిజంగా నేను ఇలా మాట్లాడుతున్నాను, మీరేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళని ఎదవలే అనాలి. ఇలాంటి ఎదవలకి
కఠినంగా శిక్షించి నిజంగా వైద్యుడి అత్యున్నత స్థాయి అది. వైద్యుడు అంటే నిజంగా నలుగురి ప్రాణాలు కాపాడాల్సిన స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, దుర్భరమైన స్థితులను వీడు చేస్తున్నాడు అంటే నిజంగా మనం వీడిని కఠినంగా శిక్షించాలి. దీన్ని బట్టి ఇలాంటి వెలుగులోకి వచ్చిన కొంతమంది డాక్టర్స్ విషయం గురించే మనం మాట్లాడుకుంటున్నాం తప్ప, ఇలాంటి వెలుగులోకి రాని ఎంతో మంది డాక్టర్లు కావచ్చు, ఎంతో మంది పోలీస్ శాఖ వారైతే, ఇంకా పోలీస్ శాఖ వారు రీసెంట్ గా కొన్ని ఇన్సిడెంట్లు మనం చూసాం. వాళ్ళు కూడా అత్యాచారానికి చేస్తున్నారు, అత్యాచారానికి పాల్పడుతున్నారు అని విన్నాను. ఇలాంటి అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి గవర్నమెంట్ డాక్టర్స్, పోలీస్ వాళ్ళు, ఇంకా కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అత్యాచారం చేయడానికి పాల్పడుతున్నారంటే ఇది నిజంగా దౌర్భాగ్య స్థితి. ఇలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించి నడి రోడ్డు మీద వీళ్ళని ఎప్పుడైతే ఉరి తీస్తారో అప్పుడే ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో గానీ, డాక్టర్లో గానీ మార్పు రావడం జరుగుతుంది.